ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డ్ ప్రస్తావన మరియు మునుగోడు బహిరంగ సభలో అద్దంకి దయాకర్ మునుగోడు పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉద్దేశించి పరుషమైన పదజాలం వాడడంతో వారెంతో మనస్తాపానికి గురైనరు. వారు పిసిసి అధ్యక్షుడిగా నన్ను సారీ చెప్పాలని డిమాండ్ చేసిండ్రు. అన్కండిషనల్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సారీ చెప్తున్నా. ఇట్లాంటి చర్యలు, ఇట్లాంటి భాష ఎవరికి మంచిది కాదు. తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాష్ట్ర సాధనలో పాత్ర పోషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇట్లా అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తగదు. తదుపరి చర్యల కోసం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారికి సూచన చేయడం జరుగుతుంది. చండూరు బహిరంగ సభలో నేను చేసిన కామెంట్స్ తో మనస్తాపం చెందినట్టుగా ఇలా వెంకరెడ్డి గారు పదే చెప్పడాన్ని నేను తీవ్రంగా బాధపడుతూ మళ్ళొక్కసారి వారికి క్షమాపణ చెప్పడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని చెప్పి హామీ ఇస్తూనే పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఈ అంశంలో నా తరఫున కూడా సారీ చెప్పడాన్ని తన ఔన్నత్యంగా నేను భావిస్తూ వారికి కూడా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చేసే ప్రక్రియ చేస్తాను. డెఫినెట్గా ఈరోజు ఆ జరిగిన తప్పిదానికి ప్రతి ఒక్కరం కూడా బాధపడుతూనే నాయకులు అందరూ కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే మరి ఆలోచిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో పార్టీకి నష్టం జరగకూడదని మరొకసారి వారికి క్షమాపణ చెబుతూ ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీకి షోకాజ్కు వారు ఇచ్చిన దాన్ని కూడా నేను రాతపూర్వకంగా క్షమాపణ కోరడం జరిగింది. బహిరంగ కూడా ప్రెస్లో చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని అన్యదా భావించకుండా సోదరభావంతో వెంకరెడ్డి గారు పార్టీతో కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని చెప్పి భవిష్యత్తులో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పార్టీ చూసుకుంటుందని చెప్పి హామీ ఇస్తూ సోదరునిగా అందరినీ కూడా కలుపుకుపోయే విధంగా మీరు పెద్ద మనసుతో ఉండాలని చెప్పి వెంకరెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. క్షమాపణ కాదు, అనరాని గలీజ్ మాటలు తెలంగాణ ప్రజలు అసహించుకున్న విధంగా మాట్లాడిన మొత్తం పూర్తిగా శాశ్వతంగా బహిష్కరించినప్పుడే ప్రజలు కాంగ్రెస్ పార్టీని కరు. కోమటిరెడ్డి అనే వ్యక్తి ఉద్యమకారుణ్ణి పట్టుకుని ఆ విధంగా మాట్లాడినవి ఉంటేనే మీద క్షమం కాదు, పార్టీకి వెళ్ళి పూర్తి శాశ్వతంగా బహిష్కరించాలి. అది చెప్పిందంటే పార్టీ పరంగా బాధ్యత తీసుకొని చెప్పిందని సంతోషమే. కానీ ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండకూడదు. అద్దంకి దయాకర్ అనేది నా కోరిక. క్షమాపణ కాదు, అనరాని గలీజ్ మాటలు తెలంగాణ ప్రజలు అసహించుకున్న విధంగా మాట్లాడిన మొత్తం పూర్తిగా శాశ్వతంగా బహిష్కరించినప్పుడే ప్రజలు కాంగ్రెస్ పార్టీని కరు. కోమటిరెడ్డి అనే వ్యక్తి ఉద్యమకారుణ్ణి పట్టుకుని ఆ విధంగా మాట్లాడినవి ఉంటేనే మీద క్షమం కాదు, పార్టీకి వెళ్ళి పూర్తి శాశ్వతంగా బహిష్కరించాలి. అది చెప్పిందంటే పార్టీ పరంగా బాధ్యత తీసుకొని చెప్పిందని సంతోషమే. కానీ ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉండకూడదు. అద్దంకి దయాకర్ అనేది నా కోరిక. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.